ఓకే. చూడండి. సో ఈ క్లాస్ కంప్లీట్ గా ఈసీసీ ప్లస్ S4 హానా బోత్ ఆర్ సేమ్ టు సేమ్ 99% ఒకేలా ఉంటుందండి. ఈసీసీ అయినా S4 హానా అయినా సేమ్ టు సేమ్. సో లాస్ట్ క్లాస్ లో మనము గ్లోబల్ పారామీటర్స్ గురించి డిస్కస్ చేసాం. సో గ్లోబల్ పారామీటర్స్ కి సంబంధించిన కంప్లీట్ నోట్స్ ఇది. సో ఈ క్లాస్ నుండి మీకు ఇంటర్వ్యూలో మినిమం 2 క్వశ్చన్స్ అనేవి మ్యాండేటరీగా వస్తాయండి. మినిమం 2 క్వశ్చన్స్ అనేవి మ్యాండేటరీగా వస్తాయి. ఈ షీట్ మొత్తం చదవండి. మన ట్రైనింగ్ లో కాన్ఫిగరేషన్స్ తో పాటు మీకు మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తాను. మెటీరియల్ మొత్తం చదవాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో నోట్స్ అనేది ప్రిపరేషన్ చేస్తున్నాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నోట్స్ కంప్లీట్ చేసాం. గ్లోబల్ పారామీటర్స్ నోట్స్ ఇది ఇంకా ఉంది. గ్లోబల్ పారామీటర్స్. సో గ్లోబల్ పారామీటర్స్ లాస్ట్ క్లాస్ లో కంప్లీట్ చేసిన క్లాస్ కి సంబంధించింది. ఇది చదవండి, ఎందుకంటే మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో గ్లోబల్ పారామీటర్స్ కి సంబంధించిన నోట్స్ ప్రతి చాప్టర్ వైజ్ గా, గ్లోబల్ పారామీటర్స్ కాదు, ప్రతి చాప్టర్ వైజ్ గా ఓన్ గా నోట్స్ అనేది ప్రిపేర్ చేసాం. ఈ నోట్స్ అనేది చదవాలి. నేను మీకు ఏదైతే నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నానో సో ఆ నోట్స్ నుండే మీకు కంప్లీట్ గా ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి 80% వస్తాయి. 80% నేను మీకు ప్రొవైడ్ చేసిన నోట్స్ నుంచే వస్తాయి. కాబట్టి నోట్స్ చదవాలి. సో ఈ క్లాస్ ఒకటే కొంచెం డెప్త్ గా ఉంటుంది. నోట్స్ అనేది కొంచెం లెంతీగా ఉంటుంది. రిమైనింగ్ మీకు నోట్స్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. ఇది కొంచెం లెంతీ కాన్సెప్ట్. ఈ ఒక్క క్లాస్ కొంచెం మీకు టఫ్ గా అనిపిస్తుంది. రిమైనింగ్ అంతా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ 10 క్లాసెస్ కొంచెం టఫ్ ఉంటుంది. మిగిలిన క్లాసెస్ అనేవి సింపుల్ గా మీకు అర్థమవుతాయి. సో లాస్ట్ క్లాస్ లో మనం గ్లోబల్ పారామీటర్స్ కాన్ఫిగరేషన్స్ చేసాం. సో ఈ క్లాస్ లో నోట్స్ డిస్కస్ చేద్దాం. కొంచెం డౌన్కి వెళ్ళండి. సో ఫస్ట్ మెయింటైన్ ఫిజికల్ ఇయర్. మన ఫిజికల్ హలో. హాయ్ సార్. చెప్పండి. సార్ ఒక డౌట్ సార్, మనము ఎస్ఏపి ఫీకో జాబ్ లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏం వర్క్ ఇస్తారు సార్ ఫస్ట్? అంటే జాబ్ ఏంటండి? లో జాయిన్ అయిన హలో. ఆ, చెప్పండి. ఆ, మనము ఎస్ఏపి ఫీకో జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఏం వర్క్ ఇస్తారు? ఫస్ట్ ట్రైనింగ్ ఫస్ట్ ఇస్తారు మీరు లేదంటే? కోర్స్ మొత్తం కంప్లీట్ చేయండి. కోర్స్ అయిన తర్వాత జాబ్ వరకు వెళ్దామండి. ఓకేనా? ఓకే సార్. ఫస్ట్ కోర్స్ నేర్చుకోండి. మీరు ఏమీ లేదు, బేసిక్స్ కూడా అవ్వలేదు ఇంకా, మీరు అప్పుడే జాబ్ లోకి వెళ్తే ఎట్లా? ఇది కంప్లీట్ అవనివ్వండి. జస్ట్ జస్ట్ ఆస్కింగ్. నో, డిస్టర్బ్ చేయకండి, క్లాస్ డిస్టర్బ్ చేయకండి. అలాంటివి ఏమన్నా ఉంటే మీరు క్లాస్ అయిన తర్వాత ఫోన్ చేయండి. ఫస్ట్ ఓకే కోర్స్ సార్. నేర్చుకోండి, సక్సెస్ అవ్వండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. తర్వాత మీకు అంతా అర్థమవుతుంది. మనం స్టార్టింగ్ లోనే ఉన్నాం, బేసిక్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. మీరు అప్పుడే జాబ్ లోకి వెళ్ళిపోతే కష్టం. ఓకేనా? ఉమ్. ఓకే సార్. ఏదైనా సరే మీ వర్క్ అనేది మీ జాబ్ లోకి వెళ్ళిన తర్వాత బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్, ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ని బేస్ గా చేసుకుని వర్క్ అనేది అలాట్ చేస్తారు. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, మీ డిజిగ్నేషన్ ఏంటి, ఓకే, అలాగే మీకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, దాన్ని బేస్ గా చేసుకుని, అలాగే మీకు ఏ మాడ్యూల్లో, ఐ మీన్ ఏ సబ్ మాడ్యూల్లో మీకు గ్రిప్ ఉంది, అకౌంట్ పేబులా, అకౌంట్ రిసీబుల్లా, విత్ హోల్డింగ్ ట్యాక్సా, డన్నింగా, అసెట్ అకౌంటింగా, ఇలా కంప్లీట్ గా మీ రెజ్యూమ్ ని బేస్ గా చేసుకుని మీకు ఏ సబ్ మాడ్యూల్ పైన అయితే మీకు ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ అండ్ ఎక్కడ ఏ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు అనే దాన్ని బేస్ గా చేసుకుని మీకు జాబ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకేనా? క్లియర్ కదా? ఎస్ సార్. నెక్స్ట్ ఫస్ట్ కోర్స్ నేర్చుకోండి, తర్వాత డిస్కస్ చేద్దాం ఆ పాయింట్స్ అన్ని కూడా. మీకు అర్థమైపోతాయి. మీ కోర్స్ అయ్యే టైంకి మీకే అవన్నీ అర్థమైపోతాయి. ఇక్కడ నేర్చుకునే పాయింట్ ఒకటి, మీరు అడిగే పాయింట్ ఇంకోటి అయితే దట్ ఈస్ అది అందరికీ డిస్టర్బెన్స్ గా ఉంటుంది. ఓకేనా? కోర్స్ అయిపోయే టైంకి మీకు కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ వస్తుంది. డోంట్ వరీ. తర్వాత చూడండి, వాట్ ఇట్ మీన్ బై ఫిజికల్ ఇయర్. సో ఫిజికల్ ఇయర్ అంటే ఏంటి? మీరు ఇంత డెప్త్ గా మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఏం అడగరు. జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. ఇవన్నీ కూడా జస్ట్ ఐడియా కోసం మాత్రమే చెప్తున్నాను. బట్ మీరు రఫ్ గా చదివి గుర్తుపెట్టుకోవాలి. ఈ షీట్ నుండి మినిమం 2 క్వశ్చన్స్ అనేవి మ్యాండేటరీగా వస్తాయి. మినిమం 2 క్వశ్చన్స్ అనేవి మ్యాండేటరీగా వస్తాయి. వాట్ యు మీన్ బై ఫిజికల్ ఇయర్? ఫిజికల్ ఇయర్ అంటే ఏంటి? మనం OB29 లో కాన్ఫిగరేషన్ చేసాం. ఫిజికల్ ఇయర్ ఇస్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్. ఫిజికల్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్. వీఆర్ మెయింటైన్ 12 నార్మల్ మంత్స్ ఆర్ పీరియడ్స్. మనం 12 నార్మల్ మంత్స్ లేదంటే పీరియడ్స్ ని మెయింటైన్ చేస్తాం. అండ్ 4 స్పెషల్ మంత్స్ ఆర్ పీరియడ్స్. స్పెషల్ అంటే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 పీరియడ్స్ ఆర్ మంత్స్ మెయింటైన్ చేస్తాం. అలాగే
ట్వెల్వ్ రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ని కూడా మెయింటైన్ చేస్తాం. ఒక ఇయర్లో ఎన్ని ఉంటాయి, ఎన్ని పీరియడ్స్, ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 మంత్స్ ఉంటాయి. 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి, టోటల్గా 16 ఉంటాయి. ఫిజికల్ ఇయర్ ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్. We are maintain 12 normal months or periods, 4 special months or periods. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఒక 4 ఉంటాయి, టోటల్గా రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ 12 ఉంటాయి, టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఓకేనా? సో నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగిస్తాము? నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ వీఆర్ యూజింగ్ ఫర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఈ 12 పోస్టింగ్ పీరియడ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా రెగ్యులర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కోసం ఉపయోగిస్తాం. రెగ్యులర్ డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కామన్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ వీఆర్ యూజ్డ్ ఫర్ ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్టింగ్స్. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది చెప్పాలి ఇంటర్వ్యూలో అడిగితే. Fiscal year is nothing but financial year. On the general accounting terminology, we are called as a financial year. On the SAP terminology, we are called as a fiscal year. జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలోనేమో మనం ఏమంటాము? ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. ఎస్ఐపి టర్మినాలజీలో ఈ ఫైనాన్షియల్ ఇయర్ని ఫిజికల్ ఇయర్ అని పిలుస్తాం. 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. 12 పోస్టింగ్ పీరియడ్స్ అంటే ఏంటి? ఒక ఇయర్లో 12 మంత్స్ ఉన్నాయి. 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. ఓకేనా? 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఒక 4 ఉంటాయి, టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ కోసం ఉపయోగిస్తాం. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్టింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి మ్యాక్సిమం యూజ్ చేయరు. ప్రాజెక్ట్ డిలే అయితే కంపెనీకి లాస్ అవుతుంది కాబట్టి, ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేయాలి కాబట్టి ఆన్ టైంలోనే కంప్లీట్ చేస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత డౌన్కి వెళ్ళండి. వాట్ ఈజ్ మీన్ బై ఫిజికల్ ఇయర్ వేరియంట్? వన్ మోర్ టైం డిస్కస్ చేద్దాము. What is mean by physical year variant? In the general accounting terminology, we are called as a financial year. General accounting terminology lo financial year antaru. In the SAP terminology, we are called as a physical year. General accounting terminology lo financial year antamu, SAP terminology lo physical year antam. Mana physical year eppudu start avutundi? April 1st ki start avutundi. Every year April 1st ki start avutundi. Start ayi నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31st ఎండ్ అవుతుంది. ఒక్కొక్క కంట్రీలో ఒక్కో విధంగా ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్ అనేది, లేదంటే ఫిజికల్ ఇయర్ అనేది. ఎస్ఏపిలో ఉన్నాం కాబట్టి మనం ఏమనాలి? ఫిజికల్ ఇయర్ అనే చెప్పాలి, ఫైనాన్షియల్ ఇయర్ అనే లెటర్ యూజ్ చేయకూడదు. సో ఫిజికల్ ఇయర్ అనేది కంట్రీ టు కంట్రీ చేంజ్ అవుతుంది. ఇండియాలో April 1st స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 2025 April 1st స్టార్ట్ అయింది. 2026 మార్చ్ 31st బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి క్లోజ్ అవుతాయి. ఇది ఫిజికల్ ఇయర్. మీరు ఒకసారి చదివితే అర్థమైపోతుంది, ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ ఫిజికల్ ఇయర్? వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ ఫిజికల్ ఇయర్? మామూలు రెగ్యులర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎలా స్టార్ట్ అవుతుంది? మామూలుగా కొన్ని కంట్రీస్లో యాక్చువల్ క్యాలెండర్ ఇయర్ అని చెప్పాలి. క్యాలెండర్ ఇయర్ యాక్చువల్ ఎలా స్టార్ట్ అవుతుంది? April 1st స్టార్ట్ అవుతుంది. క్యాలెండర్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? క్యాలెండర్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? January 1st స్టార్ట్ అవుతుంది. కొన్ని కంట్రీస్లో January 1st స్టార్ట్ చేసి December 31st ఎండ్ అవుతుంది. కొన్ని కంట్రీస్లో April 1st స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ March 31st రన్ అవుతుంది. 2025 సంబంధించిన ఫిజికల్ ఇయర్ 2025 April 1st నుండి 2026 March 31st వరకు ఉంటుంది. 25లోనూ ఉంటుంది, 26లో కూడా వస్తుంది. దాన్ని ఏమంటారు? ఇయర్ షిఫ్ట్ అంటాం. మనం మైనస్ చూసాం కదా, ఇయర్ షిఫ్ట్ అంటారు. డౌన్కి వెళ్ళండి.
నేను ఏదైతే మీకు నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నానో ఆ నోట్స్ ఏ రోజుకి ఆ రోజు మీరు ఏం చేయాలి, డౌన్లోడ్ చేసి ఒక ఫోల్డర్లో యాడ్ చేసుకోండి క్లాస్ వైజ్గా. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని. ఎర్లీ మార్నింగ్ 5 o'clock నిద్ర లేవాలి. డైలీ నోట్స్ చదవండి. విత్ ఇన్ 3 monthsలో జాబ్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ నోట్స్ నుండే మీకు 80% క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి మీకు ఇంటర్వ్యూలో వస్తాయి. 20% వేరే అవుట్ ఆఫ్ సిలబస్ కూడా రావచ్చు. మీకు అవి కూడా ఆల్రెడీ కొన్ని మెటీరియల్ మీకు ఫార్వర్డ్ చేశాను. ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్. హౌ మెనీ పోస్టింగ్ పీరియడ్స్ ఇన్ ఈచ్ ఇయర్? ఒక ఇయర్లో ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి? హౌ మెనీ పోస్టింగ్ పీరియడ్స్ ఇన్ ఈచ్ ఇయర్? ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి? 12 months. 12 months ఉంటాయి. ఒక ఇయర్లో 12 months ఉంటాయి. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్. ఈచ్ మంత్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ 1 పోస్టింగ్ పీరియడ్. ఈచ్ మంత్, ప్రతి నెలని కూడా ఒక పోస్టింగ్ పీరియడ్ అంటాం. 12 months we are using for the day-to-day transactions, day-to-day posting transactions. 12 months అనేవి day-to-day posting కి ఉపయోగపడతాయి. 12 months we can use for monthly posting transactions, monthly transactions, day by day, day-to-day transactions. 12 months we can use, 12 months we can use for year-ending posting transactions. అంటే ఈ 12 months అనేవి day-to-day transactions చేయడానికి, మంత్లీ ట్రాన్సాక్షన్ చేయడానికి, యాజ్ వెల్ యాజ్ ఇయర్ ఎండింగ్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఉపయోగపడతాయి. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. నెక్స్ట్ we can use special posting periods for auditor corrections. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎటువంటి సిచ్యువేషన్ లో చేస్తారు? ఆఫ్టర్ కంప్లీట్ ది 12 months, within 4 months, chartered account will came to our office and verify the all books of the accounts. He can suggest the some auditor adjustment entry postings. 12 months కంప్లీట్ అయిన తర్వాత విత్ ఇన్ 4 monthsలో చార్టర్డ్ అకౌంట్ అనే వాళ్ళు ఆఫీస్కి వస్తారు. వాళ్ళు అవన్నీ చెక్ చేసుకుంటారు. ఏమైనా ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ ఏమైనా చేయాలంటే దాని పర్పస్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. We can use special posting periods for auditor corrections, auditor adjustment entry postings. After complete the posting period, after complete the 12 months, within the 4 months, chartered account will came to our office and he will verify the books of the account and he can suggest the some auditor adjustment entry postings. Then special posting periods is required. మాక్సిమం 90% 99% ఆఫ్ ది కంపెనీస్ ఏం చేస్తాయి? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ వరకు ఉండవు. ఎండింగ్ లోనే కంప్లీట్ చేసేసి బుక్స్ ఆఫ్ ది అకౌంట్స్ క్లోజ్ చేసేసి గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాయి. ఓకేనా, నెక్స్ట్. ఆఫ్టర్ కంప్లీట్ ది పోస్టింగ్ పీరియడ్స్ ఆల్ కంపెనీస్ కెనాట్ అలౌ ది పోస్టింగ్ ది లాస్ట్ పీరియడ్ డేట్. ఓకే, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్ చేయొచ్చండి, బట్ అలౌ చేయ మాక్సిమం. ఓకేనా, అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సబ్మిట్ చేసిన తర్వాత చేంజెస్ చేయడానికి కూడా మాక్సిమం ఛాన్సెస్ అనేది ఉండదు. మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ గవర్నమెంట్ సబ్మిట్ చేశారు, తర్వాత చేయొచ్చా, తర్వాత చేంజెస్ ఏమైనా చేయొచ్చా? చేస్తే మేబీ అది ఇల్లీగల్ కూడా అవ్వచ్చు. కాబట్టి చేంజెస్ అనేవి చేయడానికి ఛాన్సెస్ ఉండదు. ఏదైతే మీరు గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారో మీ కంపెనీలో ఉన్నటువంటి ఎస్ఐపిలో లేదంటే బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో మెయింటైన్ చేసింది కూడా ఈక్వల్గా ఉండాలి. లేకపోతే లీగల్గా ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ తర్వాత చూడండి, వాట్ ఆర్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ 12 ఉన్నాయి, మరి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి మనం డిస్కస్ చేసాం కదా. ఆఫ్టర్ కంప్లీట్ 12 పోస్టింగ్ పీరియడ్స్ విత్ ఇన్ 4 months, చార్టర్డ్ అకౌంట్ అంటే సిఏ విల్ కేమ్ అండ్ వెరిఫై ఆల్ బుక్స్ ఆఫ్ ది అకౌంట్స్. ఆల్ బుక్స్ ఆఫ్ ది అకౌంట్స్ ని వెరిఫై చేస్తారు. సో వీ నీడ్ టు పోస్ట్ సమ్ ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్టింగ్స్. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. సో దాని పర్పస్ మనకి ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగిస్తారు. తర్వాత 99% ఏ కంపెనీ కూడా స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ని మాక్సిమం యూజ్ చేయవు, ఆన్ టైంకి కంప్లీట్ చేస్తారు. వెరీ రేర్ సిచ్యువేషన్ లో మాత్రమే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగిస్తారు. ప్రాజెక్ట్ డిలే అయింది 4 months, ఎంప్లాయీస్ కి మళ్ళీ ఒక 5 crores శాలరీ పే చేయాలి.
అది కంపెనీకి బర్డెన్ అవుతుంది. మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ ఉంటే దానిపైన వర్క్ చేయాలి, మ్యాన్ పవర్ని ఎక్స్ట్రా రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి మాక్సిమం యూజ్ చేయరు. ఆన్ టైంకి కంప్లీట్ అయిపోవాలి. మార్చి 31st బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని సబ్మిట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ వీ నీడ్ టు టేక్ మాన్యువల్లీ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఈ పాయింట్ చూడండి. మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేస్తుంటే ఆటోమేటిక్గా పీరియడ్ అనేది పిక్ అవుతుంది. ఆ 12 పోస్టింగ్ పీరియడ్స్, కామన్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఆటోమేటిక్గా పిక్ అవుతాయి. బట్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనుకోండి, మాన్యువల్గా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్లాసెస్లో మనం విత్ ఇన్ 3-4 డేస్లో ఎంట్రీ పోస్ట్ చేస్తాం. సో ఏం చేయాలి? ఎంట్రీ పోస్ట్ చేయాలంటే పీరియడ్ అనేది తీసుకుంటుంది. పీరియడ్ అంటే మంత్, మీరు ఏ మంత్లో ఉన్నారనేది ఇస్తాం. అది మాన్యువల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ అయితే, అంటే 12 మంత్స్ అయితే. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అయితే, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ యూజ్ చేయాలంటే మాన్యువల్గా ఎంటర్ చేయాలి. సిస్టమ్ కెనాట్ ప్రాసెస్ ఆటోమేటికలీ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ అనేది సిస్టమ్ ఆటోమేటిక్గా ప్రాసెస్ చేయదు, మాన్యువల్గా ఎంటర్ చేయాలి. ఓకే, రైట్. ఇక్కడ ఏం లేదండి, సింపుల్ ఒకటే. వాట్ ఈజ్ మీన్ బై ఫిజికల్ ఇయర్ అంటే ఒకటే చెప్పాలి. ఫిజికల్ ఇయర్ ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్ ఆన్ ది జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ వీఆర్ కాల్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్, ఆన్ ది ఎస్ఏపి టర్మినాలజీ వీఆర్ కాల్ యాజ్ ఏ ఫిజికల్ ఇయర్. అంతే. హౌ మెనీ పోస్టింగ్ పీరియడ్స్ ఇన్ ఈచ్ ఇయర్ అంటే టోటల్ ఎన్ని ఉంటాయి? ఇన్ ఈచ్ ఇయర్ వీ హ్యావ్ 12 పోస్టింగ్ పీరియడ్స్. 12 పోస్టింగ్ పీరియడ్స్ ఈజ్ ఈక్వల్ టు 12 months. అండ్ వీ హ్యావ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 పోస్టింగ్ పీరియడ్స్ ఎక్స్ట్రా ఉంటాయి. సో టోటల్గా 16 ఉంటాయి అని చెప్పాలి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్కి ఉపయోగిస్తాము. రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్ యాజ్ వెల్ యాజ్ ఇయర్లీ ట్రాన్సాక్షన్స్కి ఉపయోగిస్తామని చెప్పాలి. అంతే. డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ ఏం చేసాం మనం? అసైన్ చేసాం. అసైన్ అంటే తెలుసు కదా మీకు. అసైన్మెంట్, వాట్ ఇన్ మీన్ బై అసైన్మెంట్? మనం ఫిజికల్ ఇయర్ మనం కంపెనీ కూడా అసైన్ చేస్తాం. అసైన్మెంట్ అంటే, అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐ. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వి విల్ అసైన్ ఆర్ మ్యాప్ ఇన్ టు ది అవర్ కంపెనీ కోడ్. ప్రతిదీ కూడా మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. కొన్ని డైరెక్ట్గా లింక్ అవుతాయి, కొన్ని ఇండైరెక్ట్గా లింక్ అవుతాయి. దీన్ని ఏమంటారు? అసైన్మెంట్ అంటారు. మన ఇండియన్ కంపెనీకి ఏ వేరియంట్ తీసుకుంటాము? ఎవరు చెప్తారు? ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం తీసుకుంటాము? V3 తీసుకుంటాం. అబ్రాడ్ కంట్రీస్కి అయితే K4 తీసుకుంటాం. ఇండియన్ కంపెనీస్కి V3 తీసుకుంటాము, అబ్రాడ్ కంట్రీస్కి K4 తీసుకుంటాము. ఇంకా చాలా ఉంటాయి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఓన్లీ V3 అండ్ K4 కాదు, డిఫరెంట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్స్ అనేవి ఉంటాయి. బేస్డ్ ఆన్ ది ఫైనాన్షియల్ ఇయర్, స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్, దాన్ని బేస్గా చేసుకుని మీ కంపెనీ ఏ కంట్రీలో ఉంది. ఇండియాలో ఉంటే ఇండియాకి సంబంధించిన ఫిజికల్ ఇయర్ వేరియంట్ తీసుకోవాలి. యుఎస్లో ఉంటే యుఎస్కి సంబంధించింది, జపాన్లో ఉంటే జపాన్కి సంబంధించింది, చైనాలో ఉంటే చైనాకి సంబంధించింది. దాన్ని బేస్గా చేసుకుని మీరు మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ని స్పెసిఫై చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని డిఫైన్ చేస్తాం. డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఎండ్ యూజర్కి సంబంధించిన ఎంట్రీస్ని కంట్రోల్ చేస్తుంది. ఏ మంత్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేయాలి, ఏ మంత్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని చేయకూడదు అనేది కంట్రోల్ చేస్తుంది. On the SAP real-time projects, open and close posting period activity is a month-ending activity. I'm sorry. So open and close posting period variant ని క్రియేట్ చేసాం. ఎందుకు ఉపయోగపడుతుంది ఇది? మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఫంక్షనల్ కన్సల్టెంట్ ఏం చేస్తారు? కరెంట్ పీరియడ్, ఏ పీరియడ్కి సంబంధించిన ఎంట్రీస్ పోస్ట్ చేయాలి, ఏ పీరియడ్కి సంబంధించిన ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయకూడదు అనేది బ్యాక్ ఎండ్లో క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని కాన్ఫిగరేషన్ చేస్తాం. సో పీరియడ్ ఓపెన్ చేస్తేనే ఎండ్ యూజర్ అనేవాడు ఎంట్రీ పోస్ట్ చేయగలుగుతాడు, లేకపోతే పోస్ట్ చేయలేడు. అండ్ ఎస్ఏపి రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీస్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. సో ఏం చేయాలి? ఎస్ఏపి ఎఫ్ఎస్ఏఓ కన్సల్టెంట్ ఏం చేయాలి?
ఎవ్రీ మంత్ అండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది స్పెసిఫిక్ మేనేజర్. ప్రతి మంత్ కూడా మీ సుపీరియర్స్ నుండి మీరు అప్రూవల్ తీసుకుంటారు. అండ్ క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది నెక్స్ట్ పీరియడ్. Every month end, we need to take approval from the specific manager and close the current period, open the upcoming period or next period. Next period ని ఓపెన్ చేస్తాం, కరెంట్ పీరియడ్ ని క్లోజ్ చేస్తాం. సో ఇది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, వాట్ ఆర్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అని అడుగుతారు. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్, వాట్ ఆర్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అని అడుగుతారు. అవి ఒక షీట్ ఉంది, అది మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. వాట్ ఆర్ ది డే టు డే యాక్టివిటీస్ ఏంటని అడుగుతారు, ఈ రన్నింగ్ యాక్టివిటీస్ ఏంటని అడుగుతారు. అవన్నీ చెప్పాలి. ఆ షీట్ ఒకటి ప్రిపేర్ చేస్తాము, తర్వాత చెప్తాను. ఓకేనా? సో ఎందుకు ఉపయోగపడుతుంది పోస్టింగ్ పీరియడ్ అనేది? కరెంట్ పీరియడ్ ని ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి ఈ వేరియంట్ అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఎవ్రీ మంత్ చూడండి, దిస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. మీరు ECCలో పనిచేస్తుంటే మిమ్మల్ని ఏమంటారు? SAP FICO కన్సల్టెంట్ అంటారు. అదే మీరు S/4HANAలో పనిచేస్తుంటే S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. ప్రతి నెల కూడా అప్రూవల్ తీసుకుంటాము, కరెంట్ పీరియడ్ ని క్లోజ్ చేస్తాము, నెక్స్ట్ పీరియడ్ ని ఓపెన్ చేస్తాం. మనం ఏం చేస్తాం, మన సర్వర్లో ఆల్ పీరియడ్స్ ఓపెన్ చేసేసాం, ఎర్రర్స్ ఫామ్ అవ్వకుండా. ఓకేనా? దిస్ యాక్టివిటీ ఈజ్ కాల్డ్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటారు. మీరు పీరియడ్ ఓపెన్ చేయకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు, ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేయలేడు. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ నాట్ ఓపెన్ అని మెసేజ్ వస్తుంది. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఈజ్ నాట్ ఓపెన్ అని మెసేజ్ వస్తుంది. పీరియడ్ ఓపెన్ చేస్తేనే ఎండ్ యూజర్ అనేవాడు ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తాడు. ఓకేనా? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ కంట్రోల్డ్ బై ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ కంట్రోల్డ్ బై డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. సో డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ ని కంట్రోల్ చేయడానికి, లేదంటే అకౌంటింగ్ ఎంట్రీస్ ని కంట్రోల్ చేయడానికి ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఒకటి క్రియేట్ చేశారు, ఒక ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ క్రియేట్ చేశారు. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కంపెనీ కోడ్స్ కూడా అసైన్ చేసుకోవచ్చు. ఒకే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కూడా అసైన్ చేయొచ్చు. అలాగే అకౌంట్స్ వైజ్ గా కూడా మీరు పీరియడ్స్ ని ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. అకౌంట్ టైప్ అంటే ఏంటి? ADKMS. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, M అంటే మెటీరియల్, S అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్. సో వీటి వైజ్ గా కూడా, ఇండివిజువల్ అకౌంట్ టైప్ వైజ్ గా కూడా వీ కెన్ క్లోజ్ ది periods and we can open the periods. So based on the open and close posting period, we can control the end user document entry postings. End user కి సంబంధించిన డాక్యుమెంట్ ఎంట్రీస్ ఏ మంత్ వి జరగాలి, ఏ మంత్ వి స్టాప్ చేయాలి అనేది కాన్ఫిగరేషన్ చేయొచ్చు. అలాగే GL అకౌంట్ వైజ్ గా ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ చేయొచ్చు. అలాగే GL అకౌంట్ వైజ్ గా, అకౌంట్ టైప్ వైజ్ గా కూడా చేయొచ్చు. అది నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో అకౌంట్ టైప్ అంటే డిస్కస్ చేశాను కదా. అకౌంట్ టైప్ ఈజ్ నథింగ్ బట్, వాట్ యు మీన్ బై అకౌంట్ టైప్? అకౌంట్ టైప్ ఈజ్ నథింగ్ బట్ క్లాసిఫై ది GL అకౌంట్. ఏ అంటే ఏంటి? ఎసెట్స్ కి సంబంధించిన GL అకౌంట్స్. కే అంటే వెండార్ కి సంబంధించిన GL అకౌంట్స్. S అంటే జనరల్ లెడ్జర్ కి సంబంధించిన GL అకౌంట్స్. అంటే అకౌంట్ టైప్ ని బేస్ గా చేసుకుని కూడా మనము పీరియడ్స్ ని ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. GL అకౌంట్ వైజ్ గా చేసుకుని కూడా పీరియడ్స్ ని ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. లాస్ట్ క్లాస్ డిస్కస్ చేశాను, గుర్తుందా లేదా మీకు? లేదంటే సర్వర్ ఓపెన్ చేసి చెప్తాను, గుర్తుందా లేదా? ఎస్ సార్ నో? గుర్తుంది సార్. గుర్తుండాలి. ఏ రోజు క్లాస్ ఆ రోజు వాచ్ చేయండి. లైవ్ క్లాస్ అట్లీస్ట్ వినండి. మొబైల్లో లాగిన్ అవ్వకండి, ల్యాప్టాప్ ద్వారానే లాగిన్ అవ్వండి. ల్యాప్టాప్ అయితే మీకు స్క్రీన్ బిగ్ సైజ్ ఉంటుంది కాబట్టి క్లారిటీగా అర్థమవుతుంది. మన దగ్గర జాబ్స్ వచ్చిన వాళ్ళు, మన ట్రైనింగ్ ద్వారా సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నటువంటిది మనది తెలుగులో. మినిమం 4 to 5 lakhs నుండి 25 lakhs, 28 lakhs శాలరీస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 25 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ ఇండియా వరకు. అబ్రాడ్లో 75 lakhs వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఆయన చార్టెడ్ అకౌంట్కి 75 lakhs ప్యాకేజ్ వచ్చింది.
సో మనం చెప్పే కంటెంట్ అనేది చూడండి మీకు కంప్లీట్ గా ఇంటర్వ్యూలో కూడా కవర్ అవుతుంది. కాన్ఫిగరేషన్ చేస్తూ వెళ్ళిపోతే 1 month అయిపోతుంది, ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేసేయచ్చు. విత్ నోట్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నామంటే మీకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉంటుందని. సో నోట్స్ అనేది కేర్ఫుల్ గా చదువుకోవాలి. మిమ్మల్ని కాన్ఫిగరేషన్స్ చేయమని ఇంటర్వ్యూలో అడగరు, నోట్సే ఇంపార్టెంట్. డైలీ 1 hour నోట్స్ చదివారంటే 3 months లో జాబ్ కొడతారు. చదవకపోతే జాబ్ రాదు. కాన్ఫిగరేషన్స్ ఎలా అయినా వచ్చేస్తాయి, చేసేయచ్చు. ఓకే. నెక్స్ట్, సో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ డిస్కస్ చేశాం కదా. తర్వాత సో ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కూడా కంపెనీ కూడా అసైన్ చేశాం. తెలుసు కదా, అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI ఆర్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యూ కెన్ అసైన్ ఆర్ మ్యాపింగ్ టు అవర్ కంపెనీ కోడ్. ప్రతిదీ కూడా మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. నెక్స్ట్, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. 1 minute కొంచెం పైకి వెళ్ళండి. కొంచెం వెళ్ళండి. ఇది కూడా డిస్కస్ చేశాను OB52లో. ఇది OBBOలోనేమో వేరియంట్ క్రియేట్ చేస్తాం. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ని OBBO ట్రాన్సాక్షన్ కోడ్ లో క్రియేట్ చేస్తాం, కాన్ఫిగర్ చేస్తాం. సో ఎక్కడ మెయింటైన్ చేస్తాం ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది? OB52 ఫస్ట్ 10 classes లో నేను చెప్పిన టీ కోడ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. SAPలో 1 lakh టీ కోడ్స్ ఉన్నాయి, అవన్నీ యూజ్ చేయం. మనం రెగ్యులర్ గా వాడేది 100 టీ కోడ్స్. 1 lakh టీ కోడ్స్ అంటే అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఓకే, బట్ మనం యూజ్ చేసేది మాత్రం రెగ్యులర్ గా 100 టీ కోడ్స్. టీ కోడ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలా? అట్లీస్ట్ 100 టీ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో మీకు యూజ్ అవుతాయి. OB52లో మెయింటైన్ చేస్తాం ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది. కాన్ఫిగర్ చేసేది OBBOలో. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ టీ కోడ్ ఇంపార్టెంట్ కూడా చెప్తాను, మీకు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఓన్లీ ఈ క్లాస్ నోట్సే కొంచెం లెంతీగా ఉంటుందండి, రిమైండింగ్ ఏమి ఇంత ఉండదు. మాక్సిమం 10 to 15 minutes, మాక్సిమం 10 minutes కన్నా ఎక్కువ ఉండదు నోట్స్ అనేది. ఓన్లీ ఇదే కొంచెం లెంతీ కాన్సెప్ట్. బీ పేషెన్సీ. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, నాకు లాస్ట్ డే ఎవరో కాల్ చేశారు, US లో ఉంటారంట ఆయన. SAP FICO MM SD మొత్తం నేర్చేసుకుంటారంట ఒకేసారి. US లో ఉన్నారు. అది కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కావాలంట. ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే చాలు. ఏదో ఆటోమేటిక్ ఇంటర్వ్యూలో అటెండ్ అయిపోయి ఏదో ఆటోమేటిక్ టూల్స్ ఉపయోగించేసి క్వశ్చన్ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు క్వశ్చన్ అడగానే ఆన్సర్ కూడా అదే చెప్పేస్తారు, చదివేయడమేనంట. అట్లా చీట్ చేసి వెళ్ళారనుకోండి జాబ్స్లోకి, స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తారు. బ్యాక్ డోర్లో వెళ్తారు కొంతమంది, 3 lakhs 4 lakhs పే చేసి. ఎవరికో 3 lakhs పే చేసే బదులు ఒక 20,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని కష్టపడి సబ్జెక్ట్ నేర్చుకుని సబ్జెక్ట్ పైన కమాండింగ్ గ్రో చేసుకుని జాబ్ కొట్టండి. జాబ్లోకి వెళ్ళిన తర్వాత సర్వే అవుతారు. ఏ సబ్జెక్టు రాకుండా డైరెక్ట్గా బ్యాక్ డోర్లో జాబ్లోకి వెళ్ళిపోయి అక్కడ సబ్జెక్ట్ అర్థం అవ్వక, వాళ్ళు ఏం చెప్తున్నారో చేయలేక, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్న జాబ్ పోగొట్టుకుని మళ్ళీ 3-4 lakhs మనీ పోగొట్టుకుని రిస్క్ ఫేస్ చేయకండి. జాబ్ రావాలంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ అనేది గ్రో చేసుకోండి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. Define field status variant. What it mean by field status variant? Field status variant is useful to control the end user fields at the time of accounting entry posting. Chala important. Field status variant. With help of field status variant, we can control the end user fields at the time of accounting entry posting. మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాం లాస్ట్ క్లాస్లో. ఎందుకు ఉపయోగపడుతుంది? ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, బిజినెస్ ఇయర్ ఇవ్వాలా అవసరం లేదా, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలా అవసరం లేదా, ప్రాఫిట్ సెంటర్ ఇవ్వాలా అవసరం లేదా, సిగ్మెంట్ ఇవ్వాలా అవసరం లేదా, ఇటువంటి వాటి కోసం మనకి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంట్రోల్ ది end user fields at the time of accounting entry posting, which field is required, which field is not required. We can control from the field status variant.
సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని బేస్ గా చేసుకుని మ్యాండేటరీ ఫీల్డ్స్, రిక్వైర్డ్, ఆప్షనల్, సర్ప్లస్ అనేవి కంట్రోల్ చేయొచ్చు. మీకు ఎవరు చెప్తారు ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదనేది? మీ క్లయింట్ చెప్తారు. దాన్ని బేస్ గా చేసుకుని మనము ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనే కాన్ఫిగరేషన్ చేస్తాము. అలాగే ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. సారీ, ఆ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంజెస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G001, G002 అలా ఉంటాయి. వాటిని బేస్ గా చేసుకుని కంట్రోల్ చేస్తాం. ఓకేనా? Field status variant is useful to control the end user fields at the time of accounting entry posting. Field status variant we can assign to the different types of the company codes. Different types of the company codes could assign cheyochu. It is controlled by the end user accounting entry fields at the time of accounting entry posting, which will is required, which will is not required, which will is suppressed, which will is display అనేవి కన్ఫిగరేషన్ చేస్తాం. ఓకేనా? వీ కెన్ కాన్ఫిగర్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుండి కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ నుండి మనం కంట్రోల్ చేస్తాం. డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి గ్రూప్స్ అనేవి చూడండి. G001, G002 ఇవన్నీ గ్రూప్స్ అన్నమాట. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. వెయిట్ మూవ్ చేస్తున్నారు, చేయండి. తర్వాత చూడండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో లాస్ట్ క్లాస్ లో చెక్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఈజ్ లైక్ G001, G002, G003. దిస్ గ్రూప్ వి విల్ అసైన్ ది GL అకౌంట్స్. ఇప్పుడు యాక్చువల్గా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని మన కంపెనీ కూడా అసైన్ చేస్తాం. అలాగే GL అకౌంట్ కూడా అసైన్ చేస్తాం. At the time of GL account creation, we can specify the field status group. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని మనం ఎక్కడ అసైన్ చేస్తాము? కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. బట్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ని GL అకౌంట్ కి అసైన్ చేస్తాం. మనం మేబీ టుమారో డే ఆఫ్టర్ టుమారో GL అకౌంట్ కూడా క్రియేట్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాము. అలాగే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్ ని GL అకౌంట్ కి అసైన్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాము. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ని GL అకౌంట్ కి అసైన్ చేస్తాం. క్లియర్ కదా? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఈజ్ లైక్ G001, G002, G003. This group we will assign to the GL accounts. G001, G002, G003 are available on the field status variant. We can configure from here, which is okay. అది. సో ఇవన్నీ అసైన్ చేస్తాము. నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ we have 75 parameters from debit side, we have 75 parameters from credit side. ఒక బిజినెస్ ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, లేదంటే ఒక డాక్యుమెంట్ మీరు పోస్ట్ చేస్తున్నారు. మనకి 75 పారామీటర్స్ ఉంటాయి, డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్. సో ఆ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఏమేమి పారామీటర్స్ మ్యాండేటరీ ఇవ్వాలి, ఏమేమి పారామీటర్స్ మ్యాండేటరీ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేవి ఆ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేయడానికి మనకి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. We can, at the time of accounting entry posting, we can find 75 parameters from debit side. We have 75 parameters from credit side. Debit side 75 parameters, credit side 75 parameters ఉంటాయి. సో ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి మనకి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని కంపెనీ కూడా అసైన్ చేస్తాము. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ని మాత్రం GL అకౌంట్ కి అసైన్ చేస్తాము. GL అకౌంట్ ఆర్ GL మాస్టర్ ఏదైనా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ we will select the parameters from debit side and credit side. 75 పారామీటర్స్ డెబిట్ సైడ్ ఉన్నాయి, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా సెలెక్ట్ చేస్తాము?
బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఏ ఫీల్డ్ అనేది ఆప్షనల్ లో ఉండాలి, ఏ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ లో ఉండాలి, ఏ ఫీల్డ్ అనేది డిస్ప్లేలో ఉండాలనేవి మనం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం. బిజినెస్ ఏరియా రిక్వైర్డ్ లో పెట్టేశారు మీరు. ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో బిజినెస్ ఏరియా ఇవ్వాలి, ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేయలేరు. కాస్ట్ సెంటర్ ఆప్షనల్ లో పెట్టారు. కాస్ట్ సెంటర్ ఎంటర్ చేసినా చేయకపోయినా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. టెక్స్ట్ ఫీల్డ్ మ్యాండేటరీ చేశారు. అప్పుడు ఏమవుతుంది, టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. సో ఫీల్డ్ స్టేటస్ variant contains the field status group. With help of field status variant, we can control the different types of the with help of field status variant, we can control the end user fields. With help of field status variant, we can control the end user fields, and field status variant contains the different types of the field status groups అని చెప్పచ్చు. సో ఈచ్ ఫీల్డ్, ప్రతి ఫీల్డ్ లో ఎన్ని ఉంటాయి, 4 కంట్రోల్ బటన్స్ ఉంటాయి. ఈచ్ ఫీల్డ్ వీ హ్యావ్ 4 కంట్రోల్ బటన్స్: రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే అండ్ సర్ప్రెస్. ఒకసారి ఓపెన్ చేయండి, ఎస్ఐపి ఓపెన్ చేయండి, OBC4కి వెళ్ళండి. ఒకసారి ఓపెన్ చేద్దాం. OBC4 ట్రాన్సాక్షన్ కోడ్. ఈ క్లాస్ ఒకటి కొంచెం డెప్త్గా ఉంటుందండి, మిగతావన్నీ ఈజీగా ఉంటాయి, డోంట్ వరీ. పొజిషన్కి వెళ్ళండి. కొత్తగా క్రియేట్ చేయాలంటే నివెంటరీకి వెళ్తాం. నివెంటరీ ఆప్షన్ రావట్లేదంటే మీనింగ్ ఏంటి, ఎవరో ప్యారలల్గా ఓపెన్ చేస్తున్నారు, సర్వర్ ఓపెన్ చేయకండి. ఎనివే పొజిషన్కి వెళ్ళండి. BAFV అంతే, కంటిన్యూ చేయండి. సెలెక్ట్ చేయండి మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. చూడండి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. డబుల్ క్లిక్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి, G001, G002 ఇవన్నీ ఉంటాయి. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది కంపెనీ కోడ్కి అసైన్ అవుతుంది. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేవి GL అకౌంట్కి అసైన్ అవుతాయి. G001 డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటాకి వెళ్ళండి. సర్ప్రెస్, రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే కూడా ఉంటుంది, నెక్స్ట్ క్లాసెస్ లో యాడ్ అవుతుంది. వెండర్ మాస్టర్ కి, కస్టమర్ మాస్టర్ కి యాడ్ అవుతుంది. సో 4 కంట్రోల్ బటన్స్ అనే ఉంటాయి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో 3 ఉంటాయి. నెక్స్ట్ క్లాసెస్ లో 1 మోర్ యాడ్ అవుతుంది. టోటల్ గా 4 కంట్రోల్ బటన్స్ అనే ఉంటాయి. సర్ప్రెస్ అంటే మీనింగ్ ఏంటి, సర్ప్రెస్ లో ఉంది టెక్స్ట్ ఫీల్డ్, ఇది ఎండ్ యూజర్ కనిపించదు, ఈ ఫీల్డ్ కనిపించదు. రిక్వైర్డ్ లో ఉంటే మ్యాండేటరీగా టెక్స్ట్ ఇవ్వాలి, లేకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఆప్షనల్ లో ఉంటే టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేసినా, టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఓకే, అది షీట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీరు, నేను చెప్పింది మొత్తం కాదు, మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, వాట్ ఇన్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఒకటే చెప్పండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. Which field is required, which field is not required, which field is optional, we can control from the field status variant. Field status variant consists of different types of the field status group like G001, G002 and G003, like that. అలా ఉంటే చెప్పాలి అంతే, ఎంత మించి అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. రిక్వైర్డ్ అంటే మీరు రిక్వైర్డ్ లో పెడితే మీనింగ్ ఏంటి, రిక్వైర్డ్ డిస్ప్లే. రిక్వైర్డ్ అంటే మీనింగ్ ఏంటి, if you activate for this specific field, if you activate for this specific field at the time of document entry posting, end user must want to enter the required field. మీరు రిక్వైర్డ్ లో పెట్టారు బిజినెస్ ఏరియా, సో బిజినెస్ ఏరియా ఎంటర్ చేస్తే తప్ప ట్రాన్సాక్షన్ పోస్ట్ అవ్వదు. టెక్స్ట్ ఫీల్డ్ రిక్వైర్డ్ లో ఉంచారు, టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేస్తే తప్ప ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. వితౌట్ దోస్ రిక్వైర్డ్ ఇన్పుట్ సిస్టమ్ నాట్ అలౌడ్ స్పెసిఫై ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్. ఏదైతే రిక్వైర్డ్ లో ఉంటారో, ఏదైతే రిక్వైర్డ్ లో పెట్టేస్తారో, ఆ రిక్వైర్డ్ అనేది ఆ ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకుండా ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. వితౌట్ దోస్ రిక్వైర్డ్ ఇన్పుట్స్ సిస్టమ్ విల్ నాట్ అలౌడ్ స్పెసిఫై డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్. నెక్స్ట్ ఆప్షనల్ అయితే, మీరు ఆప్షనల్ లో పెట్టారు, టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఆప్షనల్ లో ఉంది. ఇఫ్ యూ స్పెసిఫై ఎనీ ఫీల్డ్ యాజ్ ఆప్షనల్ at the time of accounting entry posting, the field is optional.
మీరు ఆప్షనల్లో పెట్టేస్తే ఆ ఫీల్డ్ అనేది ఆప్షనల్. ఇఫ్ యూ కెన్ ఎంటర్ ది ఇన్పుట్స్, ఆర్ ఇఫ్ యూ కెనాట్ ఎంటర్ ది ఇన్పుట్స్, సిస్టమ్ విల్ బి అలౌ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్. సో మీరు ఆప్షనల్లో పెట్టేస్తే ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. డిస్ప్లే ఉంటే ఏంటి? జస్ట్ మీకు విజిబిలిటీ కనిపిస్తుంది అంతే. ఎనీ ఫీల్డ్ ఇఫ్ యూ కెన్ స్పెసిఫై యాజ్ ఎ డిస్ప్లే మోడ్, ద ఫీల్డ్ జస్ట్ డిస్ప్లే మోడ్ ఓన్లీ. యూ అనేబుల్ టు ఎంటర్ ది ఎనీ పారామీటర్స్. సర్ప్లస్ లో ఉంటే వాట్ ఎవర్ ఫీల్డ్ యూ విల్ మేక్ యాజ్ ఏ సర్ప్లస్. సర్ప్లస్ లో ఉంటే ఏంటి? అట్ ది టైమ్ ఆఫ్ ఈ ఫీల్డ్ అనేది కనిపించదు. వాట్ ఎవర్ ఫీల్డ్ యూ విల్ మేక్ ఇట్ యాజ్ ఏ సర్ప్లస్, దట్ ఫీల్డ్ అనేబుల్ టు వ్యూ ఆర్ విజిబుల్ టు ది ఎట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్. అంటే ఎండ్ యూజర్ ఆ ఫీల్డ్ అనేది కనిపించదు సర్ప్లస్ లో ఉంటే. అట్లా. తర్వాత వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? అడ్వాంటేజెస్ ఏంటి? ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ బిజినెస్ ఎంట్రీ పోస్టింగ్, which field is required, which field is not required, we can control from the ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. అంతే. మీరు ఇంత డెప్త్గా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఐడియా ఉండాలని చెప్తున్నాను. ఓకే. సో మనకి డెబిట్ సైడ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉంటాయి. ఏంటవి? డే ఆఫ్టర్ టుమారో మీకు అర్థమవుతుంది. మనం ఎంట్రీ పోస్ట్ చేస్తాం, పోస్ట్ చేసే రోజు అర్థమవుతుంది. మీరు శాలరీ పెయిడ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, శాలరీ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. రెంట్ పెయిడ్, రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. సో ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? బిజినెస్ ఏరియా, టెక్స్ట్ వీల్, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్, సిగ్మెంట్స్, ఇలాంటివి ఉంటాయి. వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ డెబిట్ సైడ్, వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్. ఈ పారామీటర్స్ అనేవి పార్ట్ ఆఫ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్. ఇంతకుముందు ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ ఉండేది, అప్పుడు ఈ పారామీటర్స్ లేవు, 75 పారామీటర్స్ లేవు. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ రిమూవ్డ్ ఫ్రమ్ ది ఎస్ఏపిలో లేదు, ఇప్పుడు తీసేసారు దాన్ని. ఆ ప్లేస్లో న్యూ జిఎల్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. న్యూ జిఎల్ కాన్సెప్ట్లో ఏమేమి ఉంటాయి? పారామీటర్స్ అనే ఉంటాయి. 75 పారామీటర్స్ ఫ్రమ్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. ఎగ్జాంపుల్ బిజినెస్ ఏరియా, టెక్స్ట్ ఫీల్డ్, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్, సిగ్మెంట్, అసైన్మెంట్ ఫీల్డ్, పోస్టింగ్ డేట్, వ్యాలిడేట్, ఇలా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎందుకు ఉపయోగపడతాయి అంటే రిపోర్ట్ జనరేట్ చేయడానికి. బిజినెస్ ఏరియా ఉంటే బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు, కాస్ట్ సెంటర్ ఉంటే కాస్ట్ సెంటర్ వైజ్ రిపోర్ట్ చేయొచ్చు, సిగ్మెంట్ ఉంటే సిగ్మెంట్ వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. ఇలా రిపోర్ట్ జనరేట్ చేయడానికి మనకి ఈ పారామీటర్స్ అనేవి ఉపయోగపడతాయి. వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ డెబిట్ సైడ్, వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్. విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది 75 parameters from debit side, 75 parameters from credit side at the time of accounting entry posting. Which field is required, which field is not required, we can control from the field status variant. Field status variant consists of different types of the field status group. Okay na? Down kilandi. సార్ ఇది న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? అది ఆల్మోస్ట్ చాలా రోజులు అవుతుందండి, ఈ మధ్యన కాదు. ఆల్మోస్ట్ అరౌండ్ 10 years అవుతుంది, ఇప్పుడు కాదు. చాలా ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ ని తీసేసి చాలా రోజులు అవుతుంది. న్యూ జిఎల్ కాన్సెప్ట్ అనేది రీసెంట్గా, అంటే ఒక 2015 కదా మనకి ఈసీసీ వెర్షన్ ఆపేసింది. సో 10 ఆ టైంలో వచ్చి ఉంటుంది, యాజ్ అండ్ మైన్ అప్రాక్సిమేట్లీ చెప్తాం. ఓకే. ఈ క్వశ్చన్ అడగొచ్చా? ఓల్డ్ జిఎల్ కి న్యూ జిఎల్ కాన్సెప్ట్ అది కి మీకు డిఫరెన్సెస్? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అక్కడ కవర్ అవుతుంది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అండ్ ప్యారలల్ అకౌంటింగ్ అనే కాన్సెప్ట్ ఉంది, అక్కడ కవర్ ఓకే. అవుతుంది. ఓకేనా? అది సపరేట్ క్లాస్ అండి అవన్నీ కూడా. సో ఓకే సార్. డాక్యుమెంట్స్, ఇది యాక్చువల్లీ న్యూ జిఎల్ కాన్సెప్ట్ is the part of the document splitting as well as parallel accounting. సో ఆ కాన్సెప్ట్స్ అనేవి ఫ్యూచర్ లో కవర్ చేస్తాం. అప్పుడు ఓల్డ్ జిఎల్ కి క్లాసిక్ జిఎల్ కి డిఫరెన్స్ ఏంటి అనేది, క్లాసిక్ జిఎల్ అండ్ న్యూ జిఎల్ కాన్సెప్ట్ కి డిఫరెన్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. మీకు క్లారిటీగా చెప్తాను. ఓకే సార్. నెక్స్ట్ అసైన్మెంట్ అంటే తెలుసు కదా మీకు. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. డిస్కస్ చెప్పాను కదా. సో కొంతమందికి ఇంగ్లీష్ రాస్తారు, మా కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లం ఉన్నాయి అంటారు. ఈ నోట్స్ అంతా నేర్చుకోండి, డైలీ చదవాలి. 3 to 4 months, 6 months వరకు, లేదా జాబ్ వచ్చినంత వరకు ఎర్లీ మార్నింగ్ లేచి 5 o'clock నిద్ర లేచి నోట్స్ మొత్తం చదవాలి. చదివితే ఏమవుతుంది? కొంతమందికి ఈజీగా గుర్తుంటుంది, కొంతమంది బట్టి కొట్టేస్తారు, గుర్తుంటుంది.
అట్లా కూడా మీకు సబ్జెక్ట్ అనేది అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ వాట్ ఈస్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఇక్కడ ఉన్నదే చెప్తారు ఆన్సర్. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. డౌట్కి వెళ్ళండి. నెక్స్ట్ ఎస్ఐపిలో డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎస్ఐపిలో డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ ఎందుకు ఉపయోగపడతాయి? డాక్యుమెంట్స్ టైప్ అంటే డాక్యుమెంట్స్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. అకౌంటింగ్ ఎంట్రీస్ ని క్లాసిఫై చేస్తుంది. డాక్యుమెంట్ పైన ఎస్ఏ ఉంది. ఎస్ఏ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ అకౌంట్. జిఎల్ పోస్టింగ్, జనరల్ లెడ్జర్ పోస్టింగ్ కి ఎస్ఏ డాక్యుమెంట్ ని ఉపయోగిస్తాం. దానికి రివర్స్ లో ఏబి ఉంటుంది. ఏబిఎస్ అంటే ఏంటి? రివర్సల్ పోస్టింగ్ డాక్యుమెంట్. మీరు ఎంట్రీ పోస్ట్ చేశారు, రెంట్ అకౌంట్ అటాటు బ్యాంక్ అకౌంట్ అని పోస్ట్ చేయాలి, కానీ బ్యాంక్ అకౌంట్ అటాటు రెంట్ అకౌంట్ అని పోస్ట్ చేశారు. అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ రివర్స్ చేస్తాం. రివర్స్ చేస్తే ఏమవుతుంది? ఏబి అవుతుంది. శాలరీ అకౌంట్ అటాటు బ్యాంక్ అకౌంట్ పోస్ట్ చేశారు, అమౌంట్ తప్పుగా ఇచ్చారు, అవి ఎడిట్ అవ్వవు, చేంజెస్ చేయడానికి ఎస్ఐపిలో ఆప్షన్ ఉండదు. దాన్ని రివర్స్ చేస్తాం. రివర్స్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది ట్రాన్సాక్షన్. అటువంటిప్పుడు ఏమవుతుంది? క్యాన్సిల్ అయితే ఏబి అవుతుంది. ఇవన్నీ డాక్యుమెంట్స్ టైప్. అకౌంట్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనేది ఒక మాడ్యూల్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో R2R, రికార్డ్ టు రిపోర్ట్, ఒక సబ్ మాడ్యూల్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనే ఒక మాడ్యూల్లో ఏపీ, దీని ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో P2P అంటారు, ప్రొక్యూర్ టు పే. పి అంటే పర్చేస్ చేయటం, పి అంటే పేమెంట్ చేయటం, P2P అంటారు, ప్రొక్యూర్ టు పే అంటారు. ఇది ఒక సబ్ మాడ్యూల్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఒక మాడ్యూల్. వాటిలో ఒక సబ్ మాడ్యూల్ ఏంటి? O2C, ఆర్డర్ టు క్యాష్, ఇది ఒక సబ్ మాడ్యూల్. R2R, P2P, O2C ఒక సబ్ మాడ్యూల్. ఎండ్ యూజర్ R2R అనేది జిఎల్ టీమ్ హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు మామూలుగా P2P అనేది ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో P2P అంటాం. అదే కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంట్ పేయబుల్ అంటారు. అకౌంట్ పేయబుల్. తర్వాత O2C అంటే ఆర్డర్ టు క్యాష్. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో O2C, ఆర్డర్ టు క్యాష్ అంటాం. ఫంక్షనల్ కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంట్ రిసీవబుల్ అంటారు, అకౌంట్ రిసీవబుల్. అది. సో ఇట్లా ఎస్ఏపిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు నెక్స్ట్ క్లాసెస్లో అర్థమవుతాయి. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జనరల్ లెడ్జర్ అని, ఏబి అంటే రివర్సల్ డాక్యుమెంట్ అని, తర్వాత కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్, డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. ఇవి మేజర్గా గుర్తుపెట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6 నిద్రలో లేపడి 30 లేపడిగా చెప్పాలి. ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్, కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్, డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. రిమైనింగ్ కూడా గుర్తుపెట్టుకోవాలి, తర్వాత డిస్కస్ చేద్దాం అవి. సో మేజర్గా ఈ డాక్యుమెంట్స్ అనేవి ఇంపార్టెంట్. ఏ ఎసెట్ అకౌంటింగ్, డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. ఏ ఉంది అక్కడ? ఎసెట్ అకౌంటింగ్. మీరు ఎసెట్, ప్రతి కంపెనీలో కూడా ఎసెట్స్ ఉంటాయి. టాంజిబుల్ ఎసెట్స్, ఇంటాంజిబుల్ ఎసెట్స్ అని ఉంటాయి. అవి సపరేట్ క్లాస్, 3 days టైం పడుతుంది ఎసెట్ అకౌంటింగ్ అనేది. టాంజిబుల్ ఎసెట్స్, ఇంటాంజిబుల్ ఎసెట్స్. టాంజిబుల్ ఎసెట్స్ అంటే వీ కెన్ ఫీల్ అండ్ టచ్. ఇంటాంజిబుల్ ఎసెట్స్ అంటే వీ కెనాట్ టచ్. ఏంటవి? గుడ్ విల్, బ్రాండ్ వాల్యూ, ట్రేడ్ మార్క్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, స్పెషల్ రైట్స్, ఇట్లా ఉంటాయి. సో అకౌంట్ పేయబుల్, ఎసెట్ అకౌంటింగ్ సంబంధించి ఎంట్రీస్ పోస్ట్ చేస్తే ఏ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది? ఎసెట్ పైన డిప్రిసియేషన్, అప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు, ఏఎఫ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలు అడిగితే చెప్పాలి. జిఎల్ పోస్ట్ చేశారు, ఏ డాక్యుమెంట్ వస్తుంది? ఎస్ఏ వస్తుంది. వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే ఏ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది? కేఆర్. వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేశారు, ఏ డాక్యుమెంట్ వస్తుంది? కేజెడ్. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, ఏ డాక్యుమెంట్ వస్తుంది? డిఆర్. కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేశారు, ఏ డాక్యుమెంట్? డిజెడ్. ఎసెట్ అకౌంటింగ్, ఎసెట్ ఏదైనా పర్చేజ్ చేశారు మీ కంపెనీ వాళ్ళు, ఏ డాక్యుమెంట్ వస్తుంది? ఏఏ. ఎసెట్ పైన అప్రిసియేషన్ ఆర్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేశారు, ఏ డాక్యుమెంట్ వస్తుంది? ఏఎఫ్. ఇట్లా. సో ఈ డాక్యుమెంట్స్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్స్ టైప్ క్లాసిఫై ది అకౌంటింగ్ ఎంట్రీ. ఎస్ఏపిలో 99 ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ ఉంటాయి. యాక్చువల్లీ మీకు అన్ని కనిపించు, 99 ఉంటాయి అన్నమాట. 99 అని చెప్తారు. 99 స్టాండర్డ్ డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి స్టాండర్డ్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. డాక్యుమెంట్స్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఓకేనా? ఇవన్నీ డిఫరెంట్ డాక్యుమెంట్స్ టైప్, ఇవన్నీ కూడా.
ఓకే, ఇవన్నీ మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ టైప్ అంటే ఏంటి? డాక్యుమెంట్ టైప్ మీన్స్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ ఫర్ ఎవరీ డాక్యుమెంట్ టైప్ విల్ అసైన్ టు ది నంబర్ రేంజ్. మనం ఏం చేసాం లాస్ట్ క్లాస్లో? డాక్యుమెంట్ టైప్ కి నంబర్ రేంజ్ అనేది అసైన్ చేసాం. ప్రతి డాక్యుమెంట్ టైప్ కి నంబర్ రేంజ్ అసైన్ చేసాం. ఓకేనా? దిస్ నంబర్ రేంజ్ will be reflected in the document. I'm sorry, this number range will be reflected in the documents at the time of accounting entry posting. సో ఈ నంబర్ రేంజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? OBA7కి వెళ్ళండి. మన నంబర్ రేంజ్ అనేది ఇచ్చాం. ప్రతి డాక్యుమెంట్ టైప్ OBA7లోకి వెళ్ళి నంబర్ రేంజ్ ఇచ్చాం. లాగాన్ చేయండి, లాగౌట్ అయిపోయింది. లాగాన్ చేయండి. నంబర్ రేంజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఎస్ఏ డాక్యుమెంట్కి నంబర్ రేంజ్ ఇచ్చారు. పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. డబుల్ క్లిక్ చేయండి ఎస్ఏ పైన. సో 01 నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాం. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్కి వెళ్ళండి. సో ఇక్కడ నంబర్ రేంజ్ ఇచ్చాం 01 ఫ్రమ్ నంబర్ టు నంబర్. ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఎస్ఏ డాక్యుమెంట్ పైన మీరు ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసిన ప్రతిసారి ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ వస్తుంది. ఫస్ట్ డాక్యుమెంట్కి డాక్యుమెంట్ నంబర్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 3 వాజ్ పోస్టెడ్ అని నెంబర్ వస్తుంది. ప్రతి డాక్యుమెంట్కి కూడా ఒక నంబర్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఎలా జనరేట్ అవుతుంది? ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, మరి ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ వస్తుంది. ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ ది నంబర్ రేంజ్ కాన్ఫిగరేషన్స్. ఈ నంబర్ రేంజ్ కాన్ఫిగరేషన్స్ ని బేస్గా చేసుకుని వస్తుంది. 2 టైప్స్ ఆఫ్ ది నంబర్ రేంజ్ సిస్టమ్ అనేది ఉంటుంది, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. మనం ఏ కంపెనీ అయినా 99% ఏ నంబర్ రేంజ్ ఉపయోగిస్తుంది? ఇంటర్నల్ నంబర్ రేంజ్. ఎక్స్టర్నల్ అంటే ఇవి సెలెక్ట్ చేసుకుంటారు. ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మాన్యువల్గా ఇస్తారు. బట్ అది రూల్డ్ అవుట్. 99% ఏ కంపెనీ కూడా ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ని యూజ్ చేయదు. 99 కాదు, 100%. దిస్ ఇస్ కంప్లీట్లీ రూల్డ్ అవుట్. ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్నే ఉపయోగిస్తాం. అంటే ఏంటి? మనం ఏదైతే ఇక్కడ ఫ్రమ్ నంబర్ టు నంబర్ అనేది ఎంటర్ చేసామో ఆ నంబర్ని బేస్గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. అలాగే ఇంకా వెయిట్కి ఇచ్చాము, వెండార్కి ఇచ్చాం. వెండార్ ఇన్వాయిస్ డిఆర్, కస్టమర్ ఇన్వాయిస్ డిఆర్, డీజెన్, ప్రతిదానికి నెంబర్ రేంజ్ ఇచ్చాం. ఈ నెంబర్ రేంజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? మీరు ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ టైప్కి సంబంధించిన ఏ ట్రాన్సాక్షన్ అయినా చేయండి. ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, ఈ నెంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ఎస్ఏ డాక్యుమెంట్కి నెంబర్ జనరేట్ అవుతుంది. వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, ఆ వెండార్ ఇన్వాయిస్కి సంబంధించినటువంటి నెంబర్ రేంజ్ ఇచ్చాం. ఎగ్జాంపుల్ ఇది వెండార్ ఇన్వాయిస్కి. సో ఈ నెంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని మీరు వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసిన ప్రతిసారి ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. 1 lakh డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ని బేస్గా చేసుకుని డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. డాక్యుమెంట్కి నెంబర్ జనరేట్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ we can track the document as well as document relevant information. బ్యాక్ వెళ్ళండి, లేదంటే షీట్ ఓపెన్ చేయండి. ఓకేనా? బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ ఎంట్రీ రికగ్నైజ్. చూడండి, ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ జనరేట్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎగ్జాంపుల్ ఎస్ఏ డాక్యుమెంట్ ఉందండి. ఎస్ఏ డాక్యుమెంట్కి నెంబర్ ఎంత ఇచ్చారు? 1 to 500 వరకు ఇచ్చారు. యాక్చువల్ ల్యాక్స్లో ఇవ్వాలి, ఇలా ఇవ్వకూడదు, డెమో కాబట్టి తీసుకున్నాం మనం. సో ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. సో నంబర్ని బేస్గా చేసుకుని డాక్యుమెంట్ని యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎస్ఏ డాక్యుమెంట్ నంబర్ 1 to 500. సో మీరు ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ప్రతి డాక్యుమెంట్కి ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? ఆ నంబర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? డాక్యుమెంట్ని యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి.
సో డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ వల్ల అడ్వాంటేజ్ మనం OBA7 ద్వారా చేసాం, లేదంటే FBN1 ద్వారా కూడా చేయొచ్చు, ఇంపార్టెంట్ ఈ కోడ్. సో డాక్యుమెంట్ నెంబర్ ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రతి డాక్యుమెంట్కి ఒక ఎంట్రీ పోస్ట్ చేసిన టైంలో మీకు నంబర్ వస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇట్ హెల్ప్స్ టు ఐడెంటిఫై ది డాక్యుమెంట్ అండ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఒక టీ కోడ్లో స్టోర్ అవుతాయి, FB03. అక్కడ ఉంటాయి. మీరు 1 lakh ఎంట్రీస్ పోస్ట్ చేసినా, 2 lakhs ఎంట్రీస్ పోస్ట్ చేసినా అవన్నీ FB03లో స్టోర్ అవుతాయి. FB03లోకి వెళ్ళి మీరు ఏ డాక్యుమెంట్ ట్రాక్ చేయాలన్నా, ఏ డాక్యుమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయాలన్నా డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వాల్సిందే. ఇస్తేనే మీకు అవి రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్. టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం. టాలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇస్తుంది. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ అనేది ఇస్తుంది టాలరెన్స్ గ్రూప్ అనేది. OB57కి వెళ్ళండి. OB57 OBA4లో క్రియేట్ చేసాం. OBA4లో ఫస్ట్ OBA4కి వెళ్ళండి. OBA4. OBA4కి వెళ్ళండి. సో ఇక్కడ మనం ఏం చేసాము? టాలరెన్స్ గ్రూప్ని క్రియేట్ చేసాం. పొజిషన్కి వెళ్ళండి. మీ టాలరెన్స్ గ్రూప్ ఏంటి? మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. 2 letters TG. మీ కంపెనీ కోడ్ 2 letters అండ్ TG. BATG. T అంటే టాలరెన్స్, G అంటే గ్రూప్. కంటిన్యూ చేయండి. డబుల్ క్లిక్ చేయండి మీ కంపెనీ కోడ్ పైన. ఇది మనం క్రియేట్ చేసినటువంటి టాలరెన్స్ గ్రూప్. ఇవి టాలరెన్స్ గ్రూప్ ఇది. సో ఈ టాలరెన్స్ గ్రూప్ని ఎంప్లాయీకి సంబంధించిన యూజర్ నేమ్కి అసైన్ చేయాలి. న్యూ సెషన్ తీసుకుని OBD4కి వెళ్ళండి. OBD4 న్యూ సెషన్. OB57కి వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకోండి. OB57 ఇక్కడ ఏం చేస్తాం? మీ యూజర్ నేమ్ ఎక్కడ ఉంది? ఇదే కదా. సో మీ యూజర్ నేమ్కి టాలరెన్స్ గ్రూప్ని అసైన్ చేయాలండి. చేస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. టాలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇవ్వడానికి టాలరెన్స్ కంటెంట్ అనేది ఉపయోగపడుతుంది. మీ యూజర్ నేమ్కి మీ టాలరెన్స్ గ్రూప్ని అసైన్ చేయాలి. అసైన్ చేయకుండా ఎంట్రీస్ పోస్ట్ చేయలేరు. కొత్తగా జాబ్ వచ్చింది ఎండ్ యూజర్కి ఎవరికో, వెళ్ళిపోయి ఎంట్రీ పోస్ట్ చేయగలరా? చేయలేరు. ఎందువల్ల? అప్రూవల్ ఇవ్వాలి వాళ్ళకి. ఎవరు ఇస్తారు? FICO కన్సల్టెంట్ ఇస్తారు. FICO కన్సల్టెంట్ అనే వాళ్ళు ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఓకేనా? టాలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. ఓన్లీ స్పెసిఫిక్ ఆథరైజేషన్ ఎంప్లాయీస్ కెన్ పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ ఇన్ ది గ్రూప్. టాలరెన్స్ గ్రూప్ ఈస్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. టాలరెన్స్ గ్రూప్ అనేది ఏంటి? ఆథరైజేషన్ ఇస్తుంది. అలాగే సాక్రిఫైస్ అమౌంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టాలరెన్స్ గ్రూప్స్ని క్రియేట్ చేయొచ్చు ఒక కంపెనీ కోడ్ లెవెల్లో. ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన ఎంత లిమిట్ వరకు డాక్యుమెంట్ పోస్ట్ చేయగలరు? 1 lakh నుండి 2 lakhs. 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంప్లాయీ ఎంత పోస్ట్ చేయగలరు? 2 lakhs నుండి 4 lakhs. ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఓకే, డౌన్కి వెళ్ళండి. ఆథరైజేషన్ అనమాట. ఎస్ఐపిలో ఎన్ని రకాల టాలరెన్సెస్ గ్రూప్స్ ఉన్నాయి? ఎంప్లాయీ టాలరెన్స్ గ్రూప్, GL టాలరెన్స్ గ్రూప్, వెండార్ టాలరెన్స్ గ్రూప్, కస్టమర్ టాలరెన్స్ గ్రూప్. ఓకేనా? 4 types ఆఫ్ ది టాలరెన్స్ గ్రూప్స్ అనేవి మేజర్గా ఉంటాయి. అండ్ సాక్రిఫైస్ అమౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఏమైనా డిస్కౌంట్స్ ఇవ్వాలంటే పర్మిషన్స్ అనమాట. అవి కూడా మెయింటైన్ చేయొచ్చు. ఎస్ఐపి ఓపెన్ చేయండి. టాలరెన్స్ గ్రూప్ ఓపెన్ చేయండి ఒకసారి. చూసారా? ఇవి అమౌంట్ ఫర్ ది డాక్యుమెంట్, ఇవన్నీ చదవండి. క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్, ఇవన్నీ ఆ షీట్లో ఉన్నాయి. ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. ఓకేనా? అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ ఇక్కడ ఉంది చూసారా? అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్, అకౌంట్ ఐటమ్, ఇవన్నీ. క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్, ఇవన్నీ చదవండి. మీరు ఓన్గా చదవండి. ఓకేనా? రైట్, డౌన్కి వెళ్ళండి. మీరు చదివితే అర్థమవుతుంది. ఓకే, మీరు ఓన్గా అనాలిసిస్ చేయాలని నేను చెప్పడం కాదు. వాట్ ఈజ్ మీన్ బై డెబిట్ క్రెడిట్ అంటే తెలుసు కదా మీకు. నేను తర్వాత చెప్తాను. మళ్ళీ కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇంకా వెళ్ళండి. ఓకేనా?
ఇవి మొత్తం ఇంకా ఉన్నాయి. మన గ్లోబల్ పారామీటర్స్ నెక్స్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేద్దాము. కంప్లీట్ టాప్కి వెళ్ళండి. కంప్లీట్ టాప్కి వెళ్ళండి. టోలరెన్స్ గ్రూప్స్ కూడా డిస్కస్ చేస్తాం. ఇంకేముంది, లాస్ట్ వన్ ఒకటి ఉండాలి. ఇది ఎంటైర్ గ్లోబల్ పారామీటర్స్ OB/6 ట్రాన్సాక్షన్ కోడ్. ఓకేనా? ఇది OB/6. OB/6లో ఏముంటుంది, కంప్లీట్గా మీరు చేసినటువంటి కాన్ఫిగరేషన్స్ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, OB/6కి వెళ్ళండి. SAP OB/6లో ఏముంటాయి, మీరు ఏమైతే కాన్ఫిగరేషన్ చేశారో మీ కంపెనీ కోడ్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అవైలబుల్ ఉంటుంది OB/6లో. కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా. OB/6 ట్రాన్సాక్షన్ మీనింగ్ ఏంటి, కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా. OB/6లో మీ కంపెనీ కోడ్కి సంబంధించిన గ్లోబల్ డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఏంటి, పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. BA11 క్లిక్ చేయండి. చూసారా, ఇది మీ కంపెనీ కోడ్. మీరు మీ కంట్రీ ఏంటి, IN. BA11 కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు IN అంటే ఇండియా. ఏ కరెన్సీని ఉపయోగిస్తున్నారు, INR అంటే మీనింగ్ ఏంటి, INR అంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ. అట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, వాట్ ఎవర్ కరెన్సీ యూ హావ్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి అంటే మీ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ బిర్లా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏం క్రియేట్ చేశారు, BACA. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు, మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తుంది మీకు. క్లియర్ కదా, అర్థమైందా లేదా? ఎస్ సార్. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా మనం డిస్కస్ చేయాల్సిన నెక్స్ట్ గ్లోబల్ పారామీటర్స్ టుమారో కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ కంప్లీటెడ్, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా మనం ఏం చేయాలో రేపు మార్నింగ్ చెప్తాను. గ్లోబల్ పారామీటర్స్ కంప్లీట్ అవ్వలేదండి, ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా గ్లోబల్ పారామీటర్స్ కొన్ని క్రియేట్ చేస్తాం. తర్వాత GL మాస్టర్ క్రియేట్ చేస్తాం, ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ కాల్ చేయండి ఒక్కరోజు. యాక్చువల్ నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, వెళ్ళాలి, టైం లేదు నాకు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేసి మాట్లాడండి. ఒక 11 ఆ టైంలో చేయండి. ఓకేనా, క్లియర్ కదా? ఓకే సార్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. ఓకే, ఏంటి నెంబర్స్ తక్కువ, ఓన్లీ 10 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు అంటే టైం అయిపోయిందా? 9 ఓకే, 9 రాసాను కదా, ఐఎమ్ సారీ. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే. Thank you.